నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహానాడు కార్యక్రమంలో హైదరాబాద్ తెలంగాణపై చంద్రబాబు మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. యూపీలో ఎన్కౌంటర్, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ షార్ట్ షూటర్ మృతి. ప్రభుత్వ పథకాల అమల్లో ఆశించిన ప్రగతి సాధించాలి. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం. రాష్ట్ర ఆరోగ్య వైద్య మంత్రి దామోదర్ రాజనరసింహ. షాద్నగర్లో దాబాలో 3 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత. సైబరాబాద్ పరిధిలో భారీగా హెరాయిన్ పట్టివేత. నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు అండం సంజీవరెడ్డి, నియోజకవర్గ కోఆర్డినేటర్స్, వరంగల్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ధనవంతి, డాక్టర్ పులి అనిల్, మండల పట్టణ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంతోషం. మరి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులన్నా మరి చూస్తే ఆ యొక్క స్ఫూర్తి గత 10 ఏళ్లల్లా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నదో ఆవేశం, ఎట్లయితే ఆ స్ఫూర్తి ఇంకా కూడా అక్కడే కొనసాగుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవలసింది. అయితే ఒకటి ఈరోజు గొప్ప విషయం ఏంటంటే భువనగిరి నియోజకవర్గం, భువనగిరి అసెంబ్లీ, ముఖ్యంగా నాడు భువనగిరి పార్లమెంట్ కోమటిరెడ్డి వెంకరెడ్డిని గెలిపించుకున్నామంటే ఈ భువనగిరి అసెంబ్లీ నుంచే, భువనగిరి అసెంబ్లీ కార్యకర్తలే అని చెప్పి అలా ఏమాత్రం సందేహం అని చెప్తున్నాం. ఇక్కడికి వెళ్ళి ఎన్నడూ 40 ఏళ్ల నుంచి ఎన్నడూ గెలవని ఇక్కడ పార్లమెంట్ కూడా భువనగిరి అసెంబ్లీ నుంచే మెజార్టీ ఇచ్చినాం. మనతోటి నాడు పార్లమెంట్ ఎంపీగా వెంకరెడ్డి గారు గెలిచింది. అదే మళ్ళా అదే ఊపుతోటి మళ్ళా అసెంబ్లీలో 2018లో ఓడినప్పటికీ 2023 మళ్ళా నవంబర్లో మరి నన్ను గెలిపించుకునే కార్యక్రమం చేసిండ్రు. నిజంగా చాలా సంతోషం. ఖాళీగా ఉన్న సర్పంచ్ కుర్చీలో కూర్చున్న కుక్క ఇప్పటికైనా సర్పంచ్ ఎన్నికలు పెట్టాలంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల సెటైర్లు వేస్తున్న జనం. నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులు ఒక కార్యక్రమం నిర్వహించగా సర్పంచ్ లేకపోవడంతో ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్న సునకం. దీంతో సర్పంచ్ కుర్చీలు ఖాళీగా ఉండి కుక్కలు కూర్చుంటున్నాయని, ఇప్పటికైనా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ప్రజలు. సర్పంచ్ సాబ్ ఏం చేస్తున్నాం? వస్తున్నది సర్పంచ్, కొద్దిగా లేవు, కూర్చో. సర్పంచ్ సాబ్ కొద్దిగా కూర్చో, లేవు. అరే నిద్రపోతున్నావు నువ్వు కూడా? హలో సర్పంచ్ సాబ్. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మూతే సమీపంలోని సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారిపై తెల్లవారుజామున టైరు పేలి మంటలు అంటుకుని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. హైదరాబాద్ నుండి పాల్వంచ కోల్ మైనింగ్ వాళ్ళకి కాంట్రాక్ట్ కింద కిరాయికి వెళ్తున్న 3 ఖాళీ ప్రైవేట్ ట్రావెల్ బస్సులలో ఒక బస్సు టైరు పేలి మంటలు అంటుకుని పూర్తిగా ఖాళీ దగ్ధమైంది. అగ్ని ప్రమాద సమయానికి సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పిలోపే బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ ఒక్కడే ఉండి పబ్లిక్ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందంటూ స్థానికులు. బస్సు ఒకటి ఫైర్ అవుతుంది సార్. ఆర్టిస్ట్ బస్సు కదా సార్, ట్రావెల్ బస్ సార్. అవును సార్, ఉన్నారు సార్. పబ్లిక్ అంటే వాళ్ళు ఎవరు లేరు సార్. బస్సు డ్రైవర్ను అతను కండక్టరు బయట దిగారు. ఇక మేము రోడ్డు మీద వెళ్తుంటే చూసి కాల్ చేస్తున్నాం. సైడ్ మీద కట్టాలని పంపిస్తారా సార్? ఇక్కడే ఉన్నాం సార్, మేము దూరంగా ఉన్నాం కొంచెం. బస్సు అక్కడ రోడ్డు మీద ఉంది సైడ్కి, మేము దూరంగా ఉన్నాం సార్ కొంచెం. బస్ డ్రైవరా సార్? ఓకే సార్, మాట్లాడేస్తా.
ఇంకా ఎక్కువ ఫైర్ అవుతుంది అది. ఏడు మీద అలాగే కనిపిస్తుంది. టైర్ బ్లాక్ అయ్యింది. బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ టైర్ బ్లాక్ చేయడం వల్ల ఒక టైర్ బ్లాక్ అవడం వల్ల ఆటోమేటిక్గా ఫైర్ స్టార్ట్ అయ్యి దానికున్న పక్కన ఉన్న టైర్కి కూడా అంటుకోవడం జరిగింది. వాటిలో మా డ్రైవర్ గమనించి దాన్ని లెఫ్ట్ తీసుకున్న వెహికల్స్ ఆల్మోస్ట్ సైడ్ మొత్తం పెట్టేశారు. పెట్టేసిన తర్వాతకి ఆయనకాడ ఉన్న వాటర్ బాటిల్ ఏదైతే ఫైర్ ఏదో ఓపెన్ చేసినా కూడా అది స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఫైరింగ్ ఒకటి ఆయన ముందే టైర్ వెళ్ళిపోయింది. ఆయనకి ఇంకా భయం వేసి పక్కన జరిగాడు. ఆల్మోస్ట్ ఇది అవి కూడా ఇప్పుడు 1 అవర్ దాటింది. ఇప్పుడు వచ్చింది ఫైరింగ్. అందులో ఎవరైతే లేరు, ఎవరు డ్రైవర్ తప్ప డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు. డ్రైవర్ ఎస్కేప్ అయ్యాడు. దాని తర్వాత మేము బ్యాక్ బస్సులో వచ్చేసి ఫైరింగ్ కారణం మాత్రం బ్లాస్టే అంటారు. టైర్ బ్లాస్ట్ వెళ్ళడం జరుగుతుంది. ట్రాఫిక్ బాగా హైవే కాబట్టి బాగా ఇబ్బందిగా ఉంది కాబట్టి దయచేసి ప్రతి సంవత్సరం కొన్ని వందల యాక్సిడెంట్లు కొన్ని పదుల సంఖ్యలో చనిపోవడం జరుగుతుంది. దయచేసి మానవత్వంగా ఆలోచించి గౌరవ మంత్రివర్యులు కేంద్రం మాట్లాడి ఇది అతి తొందరగా ఫ్లైఓవర్ను శాంక్షన్ చేసి నిర్మించాలని కొన్ని వేల మంది స్కూల్ పిల్లగాళ్ళు ఇక్కడ బతుకుదెరు కోసం కోదాడ వచ్చేవాళ్ళు కొన్ని 7-8 ఊర్లు ఇక్కడ నుంచి మొదలు పెడితే కోదాడ ఆర్లేగూడెం, కొత్తకొండాపురం, పాతకొండాపురం, మాధవగూడెం, బేతవోలు, ఆకుపాముల, నరసింహాపురం 10 గ్రామాల ప్రజలు నిత్యం వస్తూ ఉన్నారు. కొన్ని వేల మంది ఇక్కడనే మన గేట్ కాలేజీ కూడా కరంగూడలో ఉంది కాబట్టి రోజుకి వాళ్ళు కూడా ఒక 20 బస్సులు ఈ నుంచి రాకపోకలు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎమ్మెల్యే గారు మా యందు దయ ఉంచి ఈ మా 10 గ్రామాల ప్రజలను సుఖ సంతోషాలుగా ఈ రోడ్డు దాటాలంటే నిత్యం కోదాడొచ్చి ఇంటికి పోయినామంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుమనాల్సిన పరిస్థితి. దీన్ని గత 2006 నుంచి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా స్పందించి అర్జెంటుగా ఫ్లైఓవర్ను శాంక్షన్ చేపించి మా యొక్క ప్రాణాలను కాపాడాలని కరంగూడెం బైపాస్ ఇది ఆల్రెడీ 12 రోడ్లు వచ్చినారు. అందులో రామాపురం కేని పెట్టినాం. మా దురదృష్టం ఏంటంటే 2 శాంక్షన్ కాలేదు. ఇప్పటికైనా దృష్టిలో పెట్టుకొని రామాపురం అంటే కటకమ్మగూడెంలో ఉన్నటువంటి బైపాస్ను ఎమ్మటే ఫ్లైఓవర్ని మొదలు పెట్టాల్సిందిగా మీ అందరినీ మనసారా కోరుకుంటున్నాం. నమస్కారం. నా పేరు మామిడి చంద్రరాములు. మాది ఆర్లగూడెం గ్రామ మాజీ సర్పంచ్ని. మా చిలుకూరు మండలం ఆర్లగూడెం. ఈ NH 65 రహదారి కోదాడు నిత్యం రావాలంటే మా గ్రామం పైన ఉన్నటువంటి కొండాపురం, కొత్తకొండాపురం, మాధవగూడెం మరియు ఆత్మాల, నరసింహాపురం, కటకొమ్మగూడెం మరియు ఇక్కడ ఇంజనీరింగ్ గేట్ కాలేజీ ఉత్తమ పద్మావతి నగర్ ఇన్ని గ్రామాల ప్రజలు మహానాడు కార్యక్రమంలో హైదరాబాద్, తెలంగాణపై చంద్రబాబు మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధికి కారణం తానే అని చెప్పుకున్న చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధికి కారణం తానే అని చెప్పుకున్న చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చంద్రబాబు మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి, అలానే మోసపూరితంగా కూడా ఉంటాయి. పదే పదే నేనే అభివృద్ధి చేశానని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నాడు. చంద్రబాబువి చెత్త మాటలు కొట్టివేద్దాం అనుకుంటే 100 సార్లు అవే చెప్తే ప్రజలు నిజమని నమ్ముతారు. 2004లో చంద్రబాబు దిగిపోయే నాటికి సమైక్యాంధ్ర తలసరి ఆదాయం 25,900 కోట్లు. నిజంగా మీ పరిపాలన గొప్పదే అయితే ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదాయం పెరగలేదు? మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఈ మధ్యన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటుంటే కొన్ని సందర్భాల్లో నవ్వు వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు వదిలేద్దాంలేమని చెప్పి
అనుకుంటే కూడా కొన్ని సందర్భాల్లో ఎందుకో తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం ఉందని అనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు వాస్తవానికి ఏది ఊరికనే మాట్లాడాడు, దాని వెనకాల ఏదో ఉంటుంది. తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. కానీ దాంట్లో ఏదో మోసపూరితమైన విషయాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆయన నిన్న మొన్న మాట్లాడింది, మహానాడులో మాట్లాడింది, అసలు అది తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేని కార్యక్రమం అక్కడ. కానీ అక్కడ మళ్ళీ నిన్న మాట్లాడుతూ ఇవాళ భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్ 1 ఉంది, కానీ దానికి కారణం నేనే అని మాట్లాడడం, పదే పదే హైదరాబాదు నేనే అభివృద్ధి చేసిన. సరే ఇవి చెత్త మాటలు లేని కొట్టేద్దామని అనిపిస్తుంది. కానీ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమని నమ్ముతారు అని ఏదైతే మనం గోబెల్స్ సిద్ధాంతం గురించి మాట్లాడుకుంటున్నామో, గోబెల్స్ కూడా సిగ్గుపడే పద్ధతిలో ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి పనులు, మాటలు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేసిండ్రు. వారు మొత్తం కలిపి చేసింది 9 సంవత్సరాలు. 2004తోనే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ముగిసిపోయింది. సరే, వారంటే సీనియర్ నాయకుడిగా గౌరవం ఉంటుంది, అది వేరే విషయం. కానీ మాట్లాడే మాటలు విన్నప్పుడు మాత్రం చాలా చిరెత్తుకొస్తుంది. తెలంగాణ వాదులు వాళ్ళదైన పద్ధతుల్లో వాళ్ళు స్పందిస్తున్నారు సోషల్ మీడియాలో. మిత్రులు, నిజమే, కొన్నిసార్లు వాళ్ళు పెడుతున్న పదాలు, వాళ్ళు వాడుతున్న పదాలు చూస్తే కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. అంత హార్ష్గా ఎందుకు మాట్లాడుతున్నారు మా వాళ్ళు అని. కానీ మీలాంటి వాళ్ళకు అదే సరైందేమో అనే భావన వచ్చేటట్లు ఉంది మీ ప్రవర్తన. ఎందుకంటే 2004లో మీరు దిగిపోయిన నాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్ది తలసరి ఆదాయం 25,900, 26,000 లోపు. ఇక ఆ తర్వాత మీకు పరిపాలన సంబంధం లేదు. 2014లో మీరు ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాలు పరిపాలించారు. కేసీఆర్ గారు తెలంగాణ పరిపాలించాడు 2014 నుంచి 23 వరకు. మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో రానటువంటి ఒక అభివృద్ధి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది. ఈ రంగం ఆ రంగం అని కాదు, ప్రతి రంగంలో అభివృద్ధిలో ఆకాశంలోకి దూసుకుపోయింది తెలంగాణ. 5 సంవత్సరాలు మీరు అక్కడ పనిచేసిండ్రు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. అక్కడ పెరగలే ఆ పద్ధతుల్లో తలసరి ఆదాయం. ఒక తెలంగాణనే సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడ్డ నాడు కేవలం 1,12,000 తలసరి ఆదాయం ఉంటే ఇవాళ 3,60,000 వచ్చింది, 3,70,000 వచ్చింది దాదాపు. ఇవాళకి కూడా నీ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2.5 లక్షలే. చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. మీరు నిజంగా మీ పరిపాలన అంత గొప్పదే అయితే ఎందుకు మీరు ప్రత్యేకంగా పరిపాలించిన ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయాన్ని అభివృద్ధి చేయలేకపోయారు? ఆంధ్రప్రదేశ్ మీద మీకు ప్రేమ లేకనా? ఎందుకు లేదు 4 రోజులు ఉండి వాడుకొని పారేసే రాష్ట్రం కదా, మళ్ళీ ఎట్లాగా హైదరాబాద్లోనే వచ్చి డెవలప్ అయ్యి హైదరాబాద్లో కదా ఉండేది అన్న భావనతోనే ఏమనుకోవాలి మిమ్మల్ని? భారతదేశంలో మిగతా ఏ రాష్ట్రంలో కూడా మోడీ గారి డబుల్ ఇంజన్ రాష్ట్రాలు 25 ఏళ్లుగా మోడీ గారి పరిపాలనలో ఉన్న గుజరాత్తో సహా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్. యూపీలో ఎన్కౌంటర్, లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ షార్ప్ షూటర్ మృతి. హాపూర్ కొత్వాలీ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ టాస్క్ ఫోర్స్, ఢిల్లీ పోలీసుల సంయుక్త ఆపరేషన్. కాల్పుల్లో 20కి పైగా కేసులో నిందితుడిగా ఉన్న లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ షార్ప్ షూటర్ నవీన్ కుమార్ మృతి. తీవ్రంగా గాయపడ్డ అతన్ని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు పేర్కొన్న పోలీసులు.
ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను రెడీ చేస్తున్నామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. బిల్డింగ్ కడితే చదువు రాదు, గతంలో మా సిలబస్ కంటే ఏ మార్పు తీసుకువస్తున్నారో చెప్పాలి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కడితే దాంట్లో ఎవరిని షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు? గురుకులాల్లో ఉన్న పిల్లలనా లేదా గవర్నమెంట్ పాఠశాలల్లో ఉన్న పిల్లలనా లేదా కొత్త వాళ్ళని తీసుకొస్తారా చెప్పాలి. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. దాంతోపాటు ఒక్కసారి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నేను ఏర్పాటు చేస్తున్నా, చాలా ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా నేను చదువు చెప్పాలనుకుంటున్నా అంటే బిల్డింగ్ కట్టినంత మాత్రాన చదువు రాదు. ముఖ్యమంత్రి గారు, మీరు ఏం మార్పు తీసుకొస్తున్నారు? గతంలో ఉన్న మా సిలబస్ కానీ ఇప్పుడున్న సిలబస్లో ఏం మార్పు తీసుకొస్తున్నారు? ఊరికైనా బిల్డింగ్లు కడుతున్నాం, కేసీఆర్ గారు కట్టారు కాబట్టి నేను కూడా కట్టి పెడతాను బిల్డింగ్లు అంటే కుదరదు. కేసీఆర్ గారు కలెక్టర్లు కట్టారు, ఎస్పీ ఆఫీసులు కట్టారు, సెక్రటరీ కట్టారు కాబట్టి నేను కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టేసి వదులుతుంటే కాదు. దాంట్లో ఎవరిని జాయిన్ చేసుకోవాలనుకుంటున్నారు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కడితే గురుకులాల్లో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా? గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా? కొత్త పిల్లల్ని రిక్రూట్ చేసుకుంటారా? అది చెప్పాల్సిన అవసరం ఉంది. ఖాళీగా ఉన్న సర్పంచ్ కుర్చీలో కూర్చున్న కుక్క ఇప్పటికైనా సర్పంచ్ ఎన్నికలు పెట్టాలంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల సెటర్లు వేస్తున్న జనం. నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులు ఒక కార్యక్రమం నిర్వహించగా సర్పంచ్ లేకపోవడంతో ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్న శునకం. దీంతో సర్పంచ్ కుర్చీలు ఖాళీగా ఉండి కుక్కలు కూర్చుంటున్నాయని ఇప్పటికైనా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ప్రజలు. ఏం సర్పంచ్ సాబ్ ఏం చేస్తున్నావు? వస్తున్నది సర్పంచ్, కొద్దిగా లేవు, కూర్చో. సర్పంచ్ సాబ్ కొద్దిగా కూర్చో, లేవు. అరే నిద్రపోతున్నావేంది నువ్వు కూడా? హలో సర్పంచ్ సాబ్. శ్రీకాళహస్తిపట్నం సన్నిధి వీధిలోని రాఘవేంద్ర స్వామి మఠంలో హీరో శ్రీకాంత్ కుటుంబ సమేతంగా నవగ్రహ శాంతి పూజలు చేయించుకున్నారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. కాగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పనిచేసే కొందరు అర్చకులు, పండితులు శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు ప్రైవేట్ పూజలు నిర్వహించడం, ఆ ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసుకోవడం విమర్శలకు తావిచ్చింది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిర్వహించే రాహుకేత దోష నివారణ పూజల్ని సినీ నటుడు శ్రీకాంత్ గురువారం కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి విచ్చేశారు. సహస్రలింగం వద్ద ప్రత్యేక రాహుకేతు కాల సర్పదోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు. వారికి దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు. తర్వాత స్వామి అమ్మవార్ల ఆలయాల్లో అంతరాలయ దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం, స్వామి అమ్మవార్ల చిత్రపటం, తీర్థప్రసాదాలు ఆలయ అధికారులు అందించారు. ముందుగా హీరో శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం తిరుమంజన గోపురం వద్ద ఉన్న రాఘవేంద్ర మఠంలో హోమం నిర్వహించారు. దూరంగా శ్రీకాంత్ ఏ సైడ్ రే చాలు చాలు రమ్మ సైడ్
ప్రతిసారి ఈ సంవత్సరం వస్తాం అలాగే ఈసారి కూడా రాష్ట్ర ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం నారాయణపేట మహబూబ్ నగర్ జిల్లాలో వ్యవసాయ కార్యాచరణ వడ్ల కొనుగోలు అంటువ్యాధులు భూభారత్ రెవెన్యూ సదస్సులు ఇందిరమ్మ ఇండ్లు రాజీవ్ యువ వికాసం పథకాల అమలుపై ఆయా జిల్లాల కలెక్టర్లు అదనపు కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో మంత్రి దామోదర్ రాజనరసింహ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహబూబ్ నగర్ జిల్లా అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్ మోహన్ రావులు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మూడో చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట జిల్లాకు సంబంధించి ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది. ప్రధానంగా సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఇందిరమ్మ హౌసింగు, రాజీవ్ యువ వికాసము, భూభారతి, ఈ అంశాలపైన ఒక సమీక్షలో సహచర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ శాసనసభ్యులు మసూదన్ రెడ్డి గారు, శ్రీహరి గారు, శ్రీనివాసరెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, మీ అందరం కూర్చొని ఈ 2 జిల్లాలకు సంబంధించి సమీక్ష నిర్వహించాము. జూన్ 2న అఫీషియల్గా ప్రోగ్రాం నిర్వహించాలి. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు శాంక్షన్ పత్రాలు ఇవ్వాలి. అదే రకంగా ఈ యువ వికాసం సంబంధించి తెలంగాణ యువతకు 50,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల వరకు ఎవరికి అర్హత ఉన్నదో వాళ్ళకు అంచెలంచెలుగా మంజూరు పత్రాలు ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. భూభారతికి సంబంధించి ఓ చక్కని ROR చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ధరణిలో ఉన్న లోపాలు, ఏ రకంగా సామాన్యునికి నష్టం జరిగిందో, ఈ భూ సమస్యలపైన చక్కని చట్టాన్ని తీసుకురావడము, రూల్స్ తీసుకురావడము. మననే రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని ఈ భూభారతి సదస్సు నిర్వహించడము. ఇప్పుడు గ్రామాన రాబోయే కాలంలో చేపట్టాలి. జూన్ 2 నుంచి మొదలు పెట్టాలనే ప్రభుత్వంకు ఒక ఆలోచన, నిర్ణయము. అదే రకంగా సీజనల్ డిజీజ్కి సంబంధించి ఒక రివ్యూ తీసుకోవడం జరిగింది. ఇవంతా మేమందరం కూడా కూర్చొని సమీక్ష నిర్వహించాము. అఫీషియల్గా రేపు ఎల్లుండో ప్రకటన వస్తుంది. దానికి అనుగుణంగా మా కార్యక్రమం ఉంటుందనే విషయాన్ని మీ ద్వారా ప్రజలు తెలియజేస్తాం.
డ్రగ్స్ను ఎక్కడికి కట్టడి చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ గ్రామ స్థాయిల వరకు డ్రగ్స్ వాడకం పెరిగిపోయిందని అధికారులు గుర్తించలేకపోతున్నారు. ఏకంగా జాతీయ రహదారుల వెంబడి ఉన్న దాబాలు, హోటల్స్లో ఈ డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతుంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని దాబాల్లో డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముతున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన ఒక మార్వాడి కొన్నాళ్ల క్రితం షాద్నగర్ ప్రాంతానికి వచ్చి దాబా ఏర్పాటు చేసుకున్నాడు. మధ్యప్రదేశ్ నుండి పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకొచ్చి తన కస్టమర్లకు అమ్ముతుండేవాడు. ఇటీవల కాలంలో సదరు దాబా యజమాని చనిపోయాడు. అయితే అందులో కుగ్గా చేరి చివరికి మేనేజర్ స్థాయికి చేరుకున్నారు. డ్రగ్స్ ను మధ్యప్రదేశ్ నుండి తెప్పించి అమ్మడం మొదలుపెట్టాడు. దాదాపు 3 కోట్ల పైచిలకు విలువ చేసే డ్రగ్స్ ను అధికారులు స్వాధీనపరుచుకున్నారు. దాబాలోని డ్రగ్స్ అమ్ముతుండగానే చూసి ఒక్కసారిగా అధికారులు అవాక్కయ్యారు. ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్ లో దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడిస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అందరికీ ఇక్కడ వచ్చారు. బేసికల్లీ మన ఎస్ఓటి శంషాబాద్ టీమ్ అండ్ షాద్నగర్ కలిసి మన రాయకల్ టోల్ ప్లాజా దాటి కొంచెం ముందు ఒక దాబా ఉంది. ఆ దాబాలో మంచి ఇన్ఫర్మేషన్ కొన్ని రోజుల నుంచి దాని మీద వాచ్ చేస్తూ ఒక మంచి సీజర్ ఆఫ్ నార్కోటిక్స్ చేశారు. బేసికల్లీ ఆల్ మోస్ట్లీ ఆ గాంజా వదిలేసి మిగతా అన్ని పర్టెన్ టు ఓపియం ఫ్యామిలీ నార్కోటిక్స్. దాంట్లో 632 grams ఓపియం ఉంది, ఒక 1.5 kgs హెరోయిన్ మిక్స్ అయి ఉంది, అంటే పాపీ స్ట్రా పౌడర్తో మిక్స్ అయి ఉంది హెరోయిన్, అండ్ 2.8 kg పాపీ స్ట్రా దొరికింది. ఇంకా క్యాష్, వేయింగ్ మెషిన్, ఫోన్స్ అవన్నీ సీజ్ చేశారు. బేసికలీ అక్కడ ఒక కుక్గా పనిచేసే మనిషి రాజస్థాన్ నుంచి ఇది తెచ్చి వాళ్ళకి తెలిసిన కస్టమర్స్కే అమ్ముతున్నాడు. ఓన్లీ ఆన్ నోన్, అంటే ముందు తెలిసి ఉంటేనే కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటేనే అమ్ముతున్నాడు. సో అలాంటి ఆయన ముందు ఒక అసోసియేట్ ఉన్నాడు, బట్ ఈజ్ నో మోర్, ఈ ఫాస్ట్ అవే. సో ఆయన కూడా ముందు చేసేవాడు. ఇప్పుడు ఆయన కోసం చేస్తున్నాడు. కొందరు అసోసియేట్స్ ఉన్నారు హూ ఆర్ హెల్పింగ్ హిమ్ బ్రింగ్ ఇట్ ఫ్రమ్ రాజస్థాన్ అండ్ ఆల్. సో వాళ్ళకి కూడా వి విల్ ట్రేస్ అవుట్ అండ్ దాని మీద కూడా వర్క్ నడుస్తుంది. రఫ్లీ ఇది ఒక 3.05 crores 3 crores 5 lakhs వరకు సీజ్ అయిన నార్కోటిక్స్. సో ఫర్దర్ దీని మీద వర్క్ చేస్తున్నారు. ఇంకా ఏం లింకేజెస్ ఉంటాయి దాని మీద. మహబూబ్ నగర్ జిల్లా బోయినపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రారంభించారు మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ ప్రశాంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ శారద వెంకటయ్య, డైరెక్టర్ బంగారు బోయినపల్లి, మాజీ సర్పంచ్ ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే కదా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని, అదేవిధంగా ప్రతి పేదవాడికి కడుపు నిండేలా సన్నబియ్యం కార్యక్రమం చేపట్టిందని, దాంతో పాటుగానే పేదల క్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, పథకంలో ఎటువంటి అవకతవకలు లేకుండా న్యాయంగా అర్హుడైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా కృషి చేస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అల్వాల్ రెడ్డి గారు, ఏఈ మహేష్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బంగారయ్య, సత్యంగౌడ్, ఆకుల విజయ్, మండల యువ మరియు పెద్దలు, మహిళలు, యువకులు, మహమ్మద్, నాగశేషు, తిరుమందాసు, శ్రీను, కుమ్మరి, శివ, రాజు నాయక్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. కాల్వగట్టు మీద నివసించే మహిళకు ప్రసవం చేసిన 108 సిబ్బంది, 108 వాహనంలో ప్రసవం చేసిన సిబ్బంది శోభన్ బాబు అల్లాబక్షు నాదెండ్ల మండలం ఎండుగున్పాలెం గ్రామంలో జరిగిన సంఘటన. గ్రామంలో కాల్వగట్టు మీద నివసించే ఎండేటి భద్రయ్య భార్య అడివమ్మ గురువారం అర్ధరాత్రి ప్రసవ నొప్పులతో బాధపడుతుంది. సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన అడివమ్మ తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారన్న 108 సిబ్బంది. తొలి కాన్పులోనే మగ బిడ్డకు జన్మనించిన అడివమ్మ అనంతరం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన 108 సిబ్బంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుండి హైదరాబాద్ కబేలాలకు పశువులను అక్రమంగా డీసీఎం వ్యాన్లో తరలించడానికి వాహనంలో పైన టమాటా పెట్టెలు అమర్చి కింద పశువులను ఊపిరి ఆడకుండా కట్టేసి తరలిస్తుండగా ఏటూరు నాగరంలో పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో భాగంగా డీసీఎం వ్యాన్ పట్టుబడింది. వాహనంలోని 17 పశువుల్ని గోశాలకు తరలించిన పోలీసులు హైదరాబాద్ నగరం వైపు గోవులను తరలిస్తున్నట్లు తెలియజేసిన వాహనదారులు.
నెట్టు ఇది కూడా తెచ్చాక తీరాదా? పల్నాడు జిల్లా మాచర్ల నిప్పుకు చెదరు పట్టదు. ఎమ్మెల్యే జూలకంటి నిజాయితీకి అవినీతి మరకలు అంటావు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై సాక్షి పత్రికలు రాసిన కథనాలపై స్పందిస్తూ మాచర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. 7 మర్డర్లు సైతం మీరు చేయించి జూలకంటి బ్రహ్మారెడ్డిపై కేసులు బనాయించిన మాట వాస్తవం కాదని తెలిపారు. గుండ్లపాండు జంట హత్యలు చేయించింది వాస్తవమనే ఆధారాలతో సహా త్వరలోనే బయటకు వస్తుందని తెలిపారు. మాచర్ల పట్టణ నడి సెంటర్లో మా నాయకుడు జూలకంటి బ్రహ్మారెడ్డి నైజంపై హత్య రాజకీయాలు చేసే మీ నైజంపై బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిద్దామని ప్రజలు సరైన తీర్పు ఇస్తారని సవాల్ విసిరారు. మీ హత్య రాజకీయాలకు ప్రజలు చర్మగీతం పాడి మంచి మనిషి అయినటువంటి జూలకంటి బ్రహ్మారెడ్డిని ఎన్నికల్లో 33,000 ఓట్ల మెజారిటీతో ప్రజలు గెలిపించుకున్నారని గుర్తు చేశారు. ఇప్పటికైనా సాక్షి పత్రికలు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డిపై బురద జల్లే కథనాలు మానుకోవాలని హెచ్చరించారు. ప్రజలందరూ సాక్షి పత్రికను సాక్షి ఛానల్ బ్యాన్ చేయాలని కోరారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక కథనం వచ్చింది. ఆ కథనంలో బ్రహ్మారెడ్డి గారు ఏదో 7 మటలు చేశారని, ఆయన అనవసరంగా ఈ గుళ్ళపాడు ఇన్సిడెంట్ని అక్రమ కేసులు బనాయించినట్టు ఎక్స్ఎమ్మెల్యే తమ్ముడి మీద ఇటువంటి కథనం వచ్చింది. వాళ్ళు ఈ కథనం పూర్తి స్థాయిలో వాస్తవాలు తెలుసుకోకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళ టీవీ అని వాళ్ళు స్టోరీ బోర్డులు వేసుకున్నారు. అందులో వాస్తవాలు కొన్ని మీ దృష్టికి తీసుకురావాలని, ప్రజల దృష్టికి తీసుకురావాలని మేమందరం ఇప్పుడు ఇక్కడ సమావేశమైనాం. బ్రహ్మారెడ్డి గారు రాజకీయంగా 2 సార్లు ఓడిపోవచ్చు. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. గతంలో మొత్తం 3 సార్లు వాళ్ళు ఎమ్మెల్యే చేశారు. ఇప్పుడు బ్రహ్మారెడ్డి ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు 33,000 అత్యధిక మెజార్టీ ప్రజలు మార్చల ప్రజారంగం ఇచ్చారు. దాన్ని వాస్తవ దృష్టిని పరిశీలించినప్పుడు బ్రహ్మారెడ్డి గారి మీద ఎటువంటి భావన ఉందో ప్రజలందరూ కూడా మెజార్టీ ఇవ్వటం వల్ల ప్రజల్లో కానీ వాస్తవ పరిస్థితులన్నీ సాక్షి వాళ్ళు విచారించుకోవాల్సిందిగా కోరుతున్నాను. గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, పిన్నెల్లి వెంకటరెడ్డి కావచ్చు, వాళ్ళ బాబాయ్ సుందరరెడ్డి కావచ్చు, లక్ష్మారెడ్డి గారు కావచ్చు, అందరూ ఆ పార్టీలో ఉన్నప్పటి నుంచి మేము వాళ్ళతో కలిసి ప్రయాణం చేశాం. వాస్తవాలన్నీ గతంలో ముస్లిం సోదరులు ఇద్దరు డబుల్ మర్డర్ జరిగినప్పుడు సుందరనాథ్ టైంలో, తర్వాత పాపిరెడ్డి మర్డర్ కావచ్చు, మొన్న మధ్య జరిగిన జల్లయ్య మర్డర్ కావచ్చు, లేకపోతే గుళ్ళపాడులో చంద్రయ్య గారి మర్డర్ కావచ్చు, మరి ఈ అన్నిటికీ మా మీద డిసెంబర్ 16 గొడవలు కావచ్చు, మొన్న రీసెంట్గా ఎలక్షన్స్ అప్పుడు మా రూమ్ మీద జరిగిన దాడి కావచ్చు, వాళ్ళ ఇంట్లో జరిగిన రాడ్లు, కత్తులు, సీసాలు, రాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళ ఇంట్లో రూమ్ నిండా ట్రక్కు దొరికినది వాస్తవం కాదా? అంతేకాకుండా కారంపొడి మీద ఎంత యథేచ్ఛగా దాడులు జరిపారో వాళ్ళ నైజం తెలుస్తుంది. వాళ్ళ భావజాలం, వాళ్ళ ఆలోచనలు మాచల ప్రజానికి మొత్తానికి తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సాక్షి అక్రమంగా స్టోరీ బోర్డులు విచారించుకోకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా వాళ్ళకు అనుకూలంగా మీడియాలో రాతలు మాటలు మాట్లాడటం సాగు ఇవన్నీ మాచల ప్రజానీకం అందరికీ వాస్తవాలు తెలుసు. అవసరమైతే పార్క్ సెంటర్లో ఒక బ్యాలెట్ పెడదాం. రామకృష్ణ అంటే ఏంది, బ్రహ్మారెడ్డి గారు ఏందని, ఎవరేందనే దాని మీద ఒక బ్యాలెట్ పెడదాం. ప్రజానీకాన్ని ఓట్లు అడుగుదాం. దాని మీద ఎవరికి ఎక్కువ పర్సెంటేజ్ వస్తుందో చూడండి. ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది అర్థమవుతుంది. అంతేగాని అవాకులు చవాకులు టీవీ ఉంది, పేపర్ ఉందని రాస్తే మాత్రం ఇక్కడ ఎవరు సహించరు. ఇది నిన్న జరిగిన మహానాడిని భారీ ఎత్తున విజయవంతం చేసినందుకు మాచర్ల నుంచి భారీ సంఖ్యలో తరలి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే కూటమి కార్యకర్తలు కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాను. మరి నిన్న సాక్షి ఛానల్లో మన శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారి గురించి రక్త చరిత్ర ఉంది బ్రహ్మారెడ్డి గారికి అని చెప్పి అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తూ
న్యూస్ ఛానల్ ఉండాల్సిన నైతిక విలువలు పూర్తిగా దిగజారిపోయి చేసిన ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి మాచర్ల నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో కూడా జరిగిన అరాచకాలు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులకు భయభ్రాంతులై భయపడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ కార్యకర్తలకు మరో ధైర్యాన్ని కలిగించడం కోసం మరి జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఇక్కడికి మాచర్ల రావడం జరిగింది తప్ప ఆయన ఏ పదవాసించో ఏ హత్య రాజకీయాలు చేయాలనో హత్యలు చేసి అక్రమ సంపాదించుకోవాలని కూడా ఎలాంటి ఆలోచన ఆయనకు లేదు. మరి 1984లో జరిగిన గంటల వెంకటేశ్వర రెడ్డి హత్య దగ్గర నుంచి నిన్న గుల్లపాడులో జరిగిన జంట హత్యల వరకు కూడా ఈ ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న హత్యల వెనక ఎవరు రాష్ట్రం ఉందో ఈ ప్రాంత ప్రజానికానికి మీడియా వారికి కూడా తెలుసని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి బ్రహ్మారెడ్డి గారి గురించి ఇప్పుడు 7 మర్డర్స్ గురించి రాసుకొచ్చి చెప్తున్నావు. 7 మర్డర్స్ జరిగినప్పుడు బ్రహ్మారెడ్డి గారు ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్లో ఎక్కడ హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన మర్డర్ జరిగింది ఎక్కడ? ఇక్కడ మాచర్ల ప్రాంతంలో జరిగింది 7 మర్డర్ జరిగింది. ఆయనకు సంబంధం లేకపోయినా కూడా ఆయన తల్లి ఎమ్మెల్యేగా ఉంది కాబట్టి ఆయన మీద బురదలాలని చెప్పి తప్పుడు కేసులు అప్పుడు బ్రహ్మారెడ్డి గారి పేరు చేర్చారే తప్ప వాస్తవంగా 7 మర్డర్స్ కానీ అలాంటి సంబంధం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే గతంలో మాచర్ల ప్రాంతంలో జరిగిన హత్యలు అన్నిటి వెనక ఎవరు రాష్ట్రం ఉందో మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. మరి నిన్న జరిగిన గుల్లపాడు దండ హత్యల వెనుక విచారణ జరుగుతుంది. ఒక్కొక్కరికి బ్యాంక్ అకౌంట్లో 5 లక్షల రూపాయలు ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చినాయని కూడా అది కూడా లెక్క తేలుతారు. మరి త్వరలోనే మరి దీనికి విచారణ పూర్తి చేసి అసలైన నిందితులు మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసి జైలు పంపించడం ఖాయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈరోజు మరి ఎక్కడైనా గ్రామంలో గొడవ జరిగినా మరి మా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు వైసీపీ వాళ్ళే కాదు మా వాళ్ళ పాత్ర ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి అని చెప్పి ఇక్కడ పోలీసు వాళ్ళకి చెప్పిన సంఘటనలు కూడా నేను చెప్తున్నాను మీకు. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వైపు వెళ్తున్న TG 386669 నెంబర్ గల ఇన్నోవా కారును పక్క నుండి వస్తున్న I-20 కార్ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని రాయకల్ టోల్ ప్లాజా వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు స్వల్పంగా ధ్వంసం కాగా ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. B Bangalore TS 07 EV electrical vehicle 4643 Class 1. పులి చనివిచ్చింది కదా అని అతి చేస్తే తగిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఫారిన్లో కొన్ని జూ పార్కుల్లో పులులతో ఫోటోలు తీసుకుంటుంటారు, సరదాగా వాటి పక్కన నడుస్తుంటారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ పిచ్చి మరింత ముదిరింది. రీల్స్ కోసం ఏకంగా పెద్ద పులితోనే పరాచుకలు ఆడుతున్నారు. ఇలాగే ఓ యువకుడు పెద్ద పులితో రీల్స్ చేస్తూ దాడికి గురయ్యాడు. ఈ ఘటన థాయిలాండ్లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీంతో చిరెత్తుకొచ్చిన పులి యువకుడిపై దాడికి దిగింది. ఆ యువకుడు ప్రాణభయంతో కేకలు వేశాడు. ఇదంతా అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియో తీశాడు. చివరికి ఆ యువకుడు గాయాలతో బయటపడ్డట్లు తెలుస్తోంది. నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ, మోదీకి దమ్ముంటే నాతో టీవీ డిబేట్కి రావాలి, ఆపరేషన్ సింధూర్ లాగా ఆపరేషన్ బెంగాల్ చేస్తామని చెప్పడం సిగ్గుచేటు. దమ్ముంటే చేయండి, మీ సత్తా మా సత్తా ఏంటో చూపిస్తాం. మోదీకి సింధూర్ ఇవ్వడానికి భార్య లేదు కాబట్టి అతనికి సింధూర్ విలువ తెలియదు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. Please remember, every woman they have a respect. They take sindoor from their husband. But PM Modi is saying just like, you are not the husband of everybody. Why you are not giving sindoor to your Mrs. first? Sorry to say, I should not go into all this matter, but you compel us. You compel us in the name of Operation Sindoor, the Bengal operation. That's why you compel us to open our mouth. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహానాడు కార్యక్రమంలో హైదరాబాద్ తెలంగాణపై చంద్రబాబు మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. యూపీలో ఎన్కౌంటర్, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ షార్ప్ షూటర్ మృతి.
ప్రభుత్వ పథకాల అమల్లో ఆశించిన ప్రగతి సాధించాలి. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం. రాష్ట్ర ఆరోగ్య వైద్య మంత్రి దామోదర్ రాజనరసింహ. షాద్నగర్లో దాబాలో 3 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత. సైబరాబాద్ పరిధిలో భారీగా హెరాయిన్ పట్టివేత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ న్యూస్.